హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి ఉక్సులు పట్టి కాజల పట్టి ఎలా కుట్టాలో చూపిస్తానండి. అయితే మనం లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు కుట్టేది. దానికోసం అని చెప్పేసి మనకు మెయిన్ పార్ట్లో మనకు నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, దాన్ని కాజల పట్టి కోసం యూజ్ చేసుకుంటానండి. నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. ఈ ఉక్సుల పట్టికి మాత్రం కూర ఉంటుంది కదా, అక్కడ ఒక 1.5 ఇంచ్ వెడల్పుతోటి క్లాత్ మనకు కావాల్సినంత పొడవుతోటి, ఒకవేళ ఒకటే ముక్క దొరకకపోతే 2 ముక్కలు ఇట్లా తీసుకొని కూడా మనం జాయిన్ చేసుకొని ఉక్సుల పట్టికి జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. అయితే ఈ విధంగా తీసి పెట్టుకున్నాను. 1.25 ఇంచ్ వెడల్పు కంపల్సరీ పెట్టుకోండి ఉక్సుల పట్టికి ఎప్పుడైనా. అయితే ఇప్పుడు ఉక్సుల పట్టి అనేది ఫస్ట్ జాయిన్ చేద్దాము, తర్వాత కాజల పట్టి అనేది చూపిస్తాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇట్లా స్ట్రైట్గా వస్తుంది కదా మనకు, దాన్ని ఈ పక్క ఉక్సుల పట్టి పెట్టుకోవాలన్నమాట. అంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్ అవుతుందన్నమాట. రైట్ సైడ్ ఉండేది ఉక్సుల పట్టి. ఈ విధంగా జాయిన్ చేసేసుకొని, ఇలా ఉంది కదా క్లాత్ అనేది, ఈ విధంగా పెట్టేసుకోండి. కొంచెం పైన ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా ఒక పాదమంచు, ఒక 1/4 ఇంచ్ ఖర్చు పట్టేసి ఇక్కడ డాట్ ఉంది కదా, ఫ్రంట్ డాట్, సైడ్ డాట్, అక్కడ చిన్న కుచ్చులాగా పెట్టుకోండి. చిన్నగా కుచ్చులాగా పెట్టేసుకొని ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి. అవి ఉక్సుల పట్టికి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం కరువులాగా మంచిగా రౌండ్గా షేప్ బాగా వస్తుందన్నమాట. దానికోసం అని చెప్పేసి అక్కడ చిన్న కుచ్చులాగా పెట్టుకుంటాము. పెట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దీన్ని ఇట్లా కట్ చేసేసుకోండి. ఒక 1 ఇంచ్ అట్లా వదిలేసి తర్వాత అనుగుడు కుట్టు అనేది వేసేయండి. ఈ విధంగా అనుగుడు కుట్టు అనేది వేసేయండి. ఇలా అనుగుడు కుట్టు వేసేస్తే నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లా అనుగుడు కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా అనుగుడు కుట్టు వేసేసిన తర్వాత దీన్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. చూసారు కదా, రిటర్న్లో తిప్పినా కూడా క్లాత్ ఎలా వచ్చిందో మనకి నీట్గా. ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఇలా తిప్పేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి తిప్పేసుకొని దీనికి కూడా మంచిగా ఖర్చు అనేది మంచిగా పట్టుకోండి. ఎందుకంటే క్లాత్ బయటికి కాకుండా క్లాత్ లోపలికి వచ్చేటట్టుగా కుట్టు అనేది వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకోండి. ఇలా ఈ విధంగా వేసేసుకోండి. తర్వాత మళ్ళీ రిటర్న్లో కూడా ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇట్లా తిప్పేసుకొని ఇంకా దీన్ని కొంచెం ముందలకి ఇట్లా తీసుకెళ్ళండి, అయిపోతుందన్నమాట. ఈ విధంగా ఉక్సుల పట్టి తయారైపోయింది మనకి. నీట్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. అయితే ఈ విధంగా ఉక్సుల పట్టి పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో స్ట్రక్చర్ అనేది. ఇలా నీట్గా రావాలన్నమాట. కొంచెం కరువులాగా ఇట్లా వచ్చింది కదా, కొంచెం కరువులాగా ఇట్లా రావాలి, మరి ఎక్కువ కాకుండా. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మంచిగా ఉక్సులు అనేవి ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. దీనికి మనం ఉక్సుల పట్టి నీట్గా వేసుకుంటే దానిపైన ఉక్సులు కూడా నీట్గా కుట్టుకోవచ్చు అనమాట. ఉక్సుల పట్టి సన్నగా వేసుకుంటే మళ్ళీ ఉక్సులు కుట్టడం కూడా ఇబ్బంది అవుతుంది. అయితే కాజల పట్టి అనేది చూసారు కదా, ఇట్లా ఇక్కడ పైనుంచి ఇట్లా రివర్స్గా వస్తుంది అనమాట. ఇలా రివర్స్గా పెట్టేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్క ఉంది కదా, దాన్ని ఇట్లా 2 మడతలు వేసేసుకోండి. 2 మడతలు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట మంచిగా. అయితే ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి ముందలకి. ఇలా కొంచెం ముందలకి ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు మంచిగా వస్తుందన్నమాట. దీన్ని కూడా అంత మంచి ఒక 1/4 ఇంచ్ ఖర్చు పట్టండి. అయితే దీనికి కుచ్చు అనేది అవసరం లేదనమాట. ఇది స్ట్రైట్గానే ఉండాలి. కుచ్చు అనేది ఏం పెట్టకండి దీనికి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా ఇలా అనుకొని లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇలా మళ్ళీ ఇంకొక మడత వేసేసుకోండి. ఇలా మడత వేసేసుకున్నప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా లోపలికి అనుకోండి. మంచిగా నీట్గా అనుకుంటే క్లాత్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని ఇలా ఇలా అనుకోండి. ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా స్టార్టింగ్లో అనుగుడు కుట్టు అనేది స్టార్టింగ్లో రావాలన్నమాట. వస్తే కనుక నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత దాని పక్క నుంచే ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసేసుకుంటే నీట్గా వస్తుంది. ఈ 2 లైన్ల మధ్యలో కాజల్ అనేది కుట్టుకోవాలన్నమాట మనం.
ఆ 2 లైన్లు కుట్టుకున్నాం కదా, ఆ 2 లైన్ల మధ్యలో కాజాలు వస్తాయన్నమాట. ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుంటే చూసారు కదా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రివర్స్లో తిప్పినా కూడా ఇంత నీట్గా మనకు కుట్టు అనేది ఎక్కడ క్లాత్ అనేది కనిపించకుండా నీట్గా వచ్చిందనమాట. ఈ విధంగా పర్ఫెక్ట్గా కుట్టేసుకోండి. మనకు ఉక్స్ల పట్టి కాజల పట్టి అనేది ప్రిపేర్ అయిపోతుందనమాట. అయితే ఇవి సరిగ్గా కుట్టుకోకపోవడం వల్ల కూడా ఉక్స్ల పట్టి అనేది సరైన వెడల్పు పెట్టకపోవడం వల్ల కూడా మనకు ఏంటంటే చెస్ట్ మధ్యలో గ్యాప్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ గ్యాప్ అనేది కనిపించకుండా ఇట్లా నీట్గా కుట్టేసుకోండి. ఇట్లా మనకు కొంచెం ఎక్స్ట్రా వస్తే కనుక క్లాత్ 2 కొలిసి చూసుకోండి. ఇట్లా ఎక్స్ట్రా వస్తే కనుక ఏది ఎక్స్ట్రా వస్తే అది ఇట్లా కట్ చేసుకోండి. అంతే సింపుల్. కొంచెం కుట్లల్లో మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువలు పడతాం కదా, అప్పుడు కొంచెం ఇట్లా ఎక్స్ట్రా రావచ్చు అనమాట. అది ఎంత పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకైనా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా ఒక్కోసారి జరుగుతుందన్నమాట. అట్లా దానికి పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు అది. ఈ విధంగా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే కనుక ఈ పద్ధతిలో ఉక్స్ల పట్టి కాజల పట్టి అనేది కుట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.